ఈ వీడియోకి లైక్ కొట్టినా కొట్టకపోయినా షేర్ మాత్రం కంపల్సరీ కావాలి. నాకు షేరు కామెంట్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే ఒక చిన్నారి పాప 2 నెలల పాప చనిపోయింది. కేవలం ఒకే ఒక విషయం. పూర్తి వీడియోలు ముందెళ్ళలోపు తెలంగాణ జిల్లా కుమ్మర గ్రామం 2 నెలల చిన్న పాప, 2 నెలల చిన్న పాప ఎందుకు చనిపోయిందో తెలుసా? చిన్న పాప అక్కడ జాతర జరుగుతుంది. కుమ్మర ప్రారంభంలో కుమ్మర గ్రామంలో జాతర జరుగుతుంది. అక్కడ ఆ జాతరకి అందరూ వెళ్ళారు. అందరూ వెళ్తున్నప్పుడు తిరునాళ్ళలో పాప కూడా వెళ్తుంది. లోపల దర్శనానికి వెళ్ళాలంటే చూడండి, లోపల దర్శనానికి వెళ్ళాలంటే అక్కడ 100 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళాలంట. వాళ్ళ పేరెంట్స్ ఓకే అని చెప్పి తీసుకుంటున్నారంట. అక్కడ ఉండే రూలింగ్ ప్రెసిడెంట్ చూసుకోండి, అక్కడ ఉండే రూలింగ్ ప్రెసిడెంటు ఇది తక్కువ కులం అని చెప్పి తంతే ఆ పాప అక్కడికక్కడే చనిపోయిందంట. పాప 2 నెలలు, కేవలం 2 నెలలు పాప. ఆ పాప అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఈరోజు అన్ని ర్యాలీలు అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సపోర్ట్ నిలబడేది. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కేసు కూడా తీసుకోలేదంట. ఏంటి అసలు? ఏంట్రా బాబు, కులం ఎక్కడ ఉంది అసలు? ఇంకా ఎన్ని రోజులు ఈ కులం? దేనికి ఇవన్నీ? ఇప్పుడు ఆ పాప పరిస్థితి చనిపోయింది. వాళ్ళ అమ్మలు తిరుగుతున్నారు. ఇంకా మీకు అసలు ఎంత ఘోరంగా ఉందంటే ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైద్ది. ఫుల్గా చూడండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ కావాలి. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరైనా సరే రియాక్ట్ అవుతూ ఉండాలి కదా. ఒక్కరైనా రియాక్ట్ అవ్వాలి కదా. ఎవరు రియాక్ట్ అవ్వకపోతే వీడియో ఎట్లా పోయిద్ది? 2 నెలల చిన్న పాపని ఎలా కాలుతో దాండమైంది? అది ఎంత ఘోరము, ఎంత తప్పు. కేవలం వాళ్ళు కులాలు అడ్డం పెట్టుకొని ఇన్ని చేయొచ్చా? కనీసం పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు తీసుకోలేదు అనేది నా ప్రశ్న. పోలీస్ స్టేషన్లో కేసు అనేది తీసుకోవాలి కదా. కానీ పోలీసులు కూడా వాళ్ళు రూలింగ్ పార్టీ మేము తీసుకోము కేసు అన్నారంట. అంటే ఏం అసలు ఎందుకు అట్లా అయిపోతుంది నాకు అర్థం కావట్లేదు. కుమ్మర గ్రామం వాళ్ళు ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు? ఇప్పుడు తెలంగాణ రియాక్ట్ అవుతున్నారా? చాలామంది వీడియోలు ఏం చేయట్లేదు దీని మీద. ఎందుకంటే ఇప్పుడు అంతా పాపం ఫుల్ బిజీగా ఉన్నారు. పునర్విక విషయం ఈరోజు గవర్నమెంట్ ఒక నిర్ణయం ఇస్తా అని చెప్పింది. పునర్విక కూడా ఒక చిన్న పాప. ఇప్పుడు ఆ పాపకి న్యాయం జరుగుతుంది. ఈరోజు గవర్నమెంట్ ఏం తిరిగి చెప్పిందో మనకు తెలీదు. బట్ ఫండ్స్ అన్నీ మామూలుగా ఒక రేంజ్లో కలెక్ట్ అయినాయి. ఓకే, ఆ పాప వరకు మనం సేవ్ చేస్తున్నాం, అంతా ఓకే, బాగుంది. కానీ ఈ ఒక పాప ప్రాణమే పోయింది. 2 నెలల చిన్నారు పాప ప్రాణమే పోయింది. ఆ పాపకి ప్రాణానికి ఎవరు? కనీసం జైలు పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు తీసుకోకపోతే దానికి కారణం ఎవరు? రాజ్యాంగంలో ఎక్కడుంది? రూలింగ్ పార్టీ అయితే ఏమైనా చేయొచ్చా? ఇప్పుడు ఆ పాప ప్రాణం తిరిగి వచ్చిద్దా? ఇంకా వాళ్ళు అనుకొని ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు వెళ్ళామా, వెళ్ళకుండా ఉండాల్సింది తిరణాలకని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు న్యాయం ఎక్కడ లేదండి, మొత్తం అన్యాయమే ఉంది. కానీ న్యాయం ఇంకా లేదు. న్యాయం గురించి మాట్లాడుకోవాల్సిన రోజులు కూడా లేవు. అంతే, అయిపోయింది. ఇంకా ఈ వీడియో కానీ మీరు ఒకవేళ షేర్ చేయలేకపోతే అది మీ కర్మే.